సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శౌర్య, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు నా కోసం వదిన ఒంటరిగా పోరాడుతుంది. నా బాధ తనతో మాత్రమే చెప్పుకోగలిగాను. నా మనసుని తను మాత్రమే అర్థం చేసుకోగలిగింది. ఇన్ని విధాలుగా వదిన నా కోసం ప్రయత్నిస్తున్నా మీరెవ్వరూ మారట్లేదు. మీరెవ్వరూ తన మాట వినట్లేదు. ఇంకా నేను ఇక్కడే కూర్చుని ఉంటే ఖచ్చితంగా నా జీవితం నాశనం అవ్వక తప్పదు. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా తన మాటలు వింటావు? నీకేం కాదు తల్లి, నేనున్నాను కదా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేనప్పుడు నేను మీ ఇంటికి వస్తానని ఎలా అనుకుంటున్నారు? మా అన్నయ్య కోసం ఆ రోజు సరే అన్నాను, కానీ ఆ మాట అన్నప్పుడు ఎంత బాధపడ్డానో, ఆ మాట అన్న తర్వాత ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు. ముహూర్తం దగ్గరయ్యే కొద్దీ పెళ్ళైపోతుందని మీరంతా సంతోషపడుతున్నారేమో. ఆ 3 ముళ్లను జీవితాంతం ఎలా భరించాలోనని నేను బాధపడుతున్నాను. భరించలేనని నాకు తెలుసు. చావు తప్పితే ఈ పెళ్లి ఇంకెవరు ఆపలేరని కూడా తెలుసు. అందుకే చావాలని కూడా ప్రయత్నించాను. అప్పుడు కూడా అడ్డుపడింది మా వదినే. నేను ప్రాణంగా సిద్ధార్థని ప్రేమించాను. తనని పెళ్లి చేసుకుంటాను. శౌర్య, నువ్వు మాట్లాడకుండా కూర్చో. నువ్వు అనుకున్నట్టు, భూమి అనుకున్నట్టు ఇక్కడేమి జరగదు. మేమందరం అనుకున్నట్టే నీ పెళ్లి అరవింద్తో జరుగుతుంది. కూర్చో. అవసరం లేదు. అరవింద్,